In this video, I want to share a most common reason every adult man who crosses 25 will face. అదేంటంటే ఈ మధ్య నాకు కొంతకాలంగా నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ఎవ్రీ వీక్ మై మైండ్ కీప్ ఆన్ చేంజింగ్. అదేంటంటే ఫస్ట్ వీక్లో ఒకలాగా, సెకండ్ వీక్లో ఒకలాగా, థర్డ్ వీక్లో ఒకలాగా, ఫోర్త్ వీక్లో ఒకలాగా మైండ్ అనేది డైవర్ట్ అయిపోతూ ఉంటుంది. నేను కొంతకాలంగా ఇదంతా అబ్జర్వ్ చేస్తాను, బట్ ఐ కీప్ ఆన్ మూవింగ్. ఎందుకో దీని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు, బట్ ఈసారి నేను దాని గురించి ఆలోచించి ఇలా ఎందుకు జరుగుతుంది అనే విషయాన్ని నేను డాక్యుమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. నా మైండ్ ఎందుకంత డిస్టర్బ్డ్గా మూడ్ స్వింగ్స్ అవుతూ ఉన్నాయి అనే దాన్ని ఐ వాంట్ టు డాక్యుమెంట్. అండ్ ఇంకో మేజర్ రీజన్ ఏంటంటే ఈ వీడియో రికార్డ్ చేయడానికి నా మైండే ఇలా ఉందా, లేకపోతే నా ఏజ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళ మైండ్ ఇలాగే చేంజ్ అవుతూ వస్తుందా అనే దాన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇఫ్ యూ ఆర్ రిలేటెడ్ టు దిస్ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఆర్ బిహేవియర్, you can just comment below and let me know. So without getting delay, let's start the video. సో ఇప్పుడు మనం ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేద్దామా, లేకపోతే లాస్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేద్దాం? ఓకే ఫైన్, ఫస్ట్ వీక్ నుంచే స్టార్ట్ చేద్దాం. At the beginning of the month it was very great. ఎందుకంటే నా దగ్గర డబ్బులు ఉంటాయి, ఇంట్లో కావాల్సిన ఎక్స్పెన్సెస్ అన్నీ కొనుక్కొని ఏదైనా తినాలనుకున్నా, ఎక్కడికైనా తిరగాలనుకున్నా ఐ హ్యావ్ సఫిషియంట్ మనీ. ఈ ఫస్ట్ వీక్లో నా మైండ్ అంతా చాలా కూల్గా, ప్లెజెంట్గా, సాఫీగా వెళ్ళిపోతూ ఉంటుంది. నాకు ఎలాంటి డిస్టర్బెన్సెస్ కానీ, బాధలు కానీ ఏమీ గుర్తుకు రావు. మేబీ ద రీజన్ మైట్ బీ ఐ హ్యావ్ సమ్ మనీ. ఎందుకంటే ఫస్ట్ వీక్లో శాలరీ పడుతుంది కాబట్టి, నా ఫోన్పే ఓపెన్ చేసి చూసుకున్నప్పుడు ఎంతో కొంత డబ్బులు కనపడతాయి కాబట్టి నాకు వేరే అవకేషన్స్ ఏమీ గుర్తుకు రావు. అండ్ సెకండ్ వీక్ రాగానే నా మైండ్ అంతా కొద్దిగా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10th ఆర్ఎల్స్ అక్కడ నుంచి డేట్ చేంజ్ అవుతూ వచ్చినప్పుడు 11th, 12th, 13th, 14th అలా మిడిల్ ఆఫ్ ది మంత్కి వచ్చేసరికి మైండ్ అంతా క్లమ్జీగా అయిపోతుంది. అండ్ ఇక్కడ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నాకు అసలు కథ మొదలవుతుంది. అది ఏంటంటే నా ఫ్యూచర్ గోల్స్ అన్నీ నాకు ఇక్కడే గుర్తొస్తూ ఉంటాయి. అప్పటి వరకు అవి అసలు గుర్తే ఉండవు, అది ఎందుకో తెలీదు. బట్ సాడ్ రియాలిటీ ఏంటంటే నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి రీల్స్ షేర్ చేసినా కానీ ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్కి, లేకపోతే మిడిల్ క్లాస్ బాధలు, కష్టాలు, నా ఫీడ్ అంతా ఇవే వస్తూ ఉంటుంది. అండ్ ఆ టైంలో నాకు ఎవరిని కలవాలనిపించదు, ఏమీ చేయాలనిపించదు. జస్ట్ సింపుల్గా అలా పడుకుని నాకు నేనే ఆలోచించుకుంటూ ఉంటాను. అక్కడికి వచ్చేసరికి నా మనీ అంతా మెల్లిమెల్లిగా అయిపోతూ ఉంటుంది అనమాట. సో మేబీ ఐ ఫీల్ సమ్ ఇన్సెక్యూర్ వితౌట్ మనీ. దాట్ మైట్ బి ద మేజర్ రీజన్. అండ్ ఇలా ఈ డైలమాతో ఈ సెకండ్ వీక్ అనేది ఎండ్ అవుతుంది. అండ్ ఈ థర్డ్ వీక్ వచ్చేసరికి మనం సెకండ్ వీక్లో పడిన బాధలన్నీ నాకు మెల్లిమెల్లిగా అలవాటు అయిపోతాయి. అండ్ థర్డ్ వీక్ ఎంటర్ అయిన తర్వాత నాకు పెద్ద ఇదేం అనిపించదు. ఇక్కడ నా లైఫ్లోకి మా ఫ్రెండ్ ఒకడు ఎంటర్ అవుతాడు, వాడి పేరు హర్ష. అండ్ మేమిద్దరూ కూర్చొని వీ కీప్ ఆన్ డిస్కసింగ్ అబౌట్ హిస్ ప్రాబ్లమ్స్ అండ్ మై ప్రాబ్లమ్స్ అండ్ మై ఫ్యూచర్ గోల్స్ అండ్ హిస్ ఫ్యూచర్ గోల్స్. లేకపోతే మేమిద్దరు కొలాబరేట్ అయ్యి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇలాంటి ఫన్నీ డిస్కషన్స్ అంతా పెట్టుకుని ఆ బాధనంతా మర్చిపోతూ ఉంటాము. అండ్ ఫోర్త్ వీక్ వచ్చేసరికి డబ్బులన్నీ ఎగ్జాస్ట్ అయిపోతాయి, కంప్లీట్ జీరోకి వచ్చేస్తాం. నేను మా ఫ్రెండ్ కలిసి ఉన్న అకౌంట్లోనే గీకి ఎక్కడికైనా తినడానికి అలా బయటికి వెళ్ళి కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం. అప్పుడు నా మెంటల్ స్టేట్ ఎలా ఉంటుందంటే, ఇంతే కదా లైఫ్ అంటే, కష్టాలు ఇవన్నీ మామూలే కదా, ఏదైనా డీల్ చేద్దాం, చేసేద్దాం, పొడి చేద్దాం అన్న ఫీలింగ్లో ఉంటుంది. అండ్ ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే, మళ్ళీ నెక్స్ట్ వీక్లో శాలరీ వస్తుంది, డబ్బులు వస్తుంది కదా అన్న కాన్ఫిడెన్స్ ఏమో నాకు తెలీదు, బట్ నేనైతే అదే అనుకుంటున్నాను. అండ్ మోస్ట్ కామన్గా నాకైతే ఈ 4 వీక్స్లో ఇలా అనిపిస్తుంది. మేబీ ఇట్ విల్ బీ చేంజింగ్ ఫర్ పర్సన్ టు పర్సన్. నాకన్నా బాధలు ఉన్నవాడు ఎవడన్నా ఎక్కువ ఉంటే వాడికి ఇంకా ఎక్కువ అనిపించవచ్చేమో, బట్ నాకు తినడానికి ఉండడానికి లోటు లేదు కాబట్టి ఇట్ వాజ్ సబ్జెక్టెడ్ టు హియర్. ఈ లిమిట్ వరకు నాకు ఇలా అనిపిస్తుంది. అండ్ బై ద వే, ఇఫ్ యూ వేర్ న్యూ టు దిస్ ఛానల్, నేను ఇలాంటి వీడియోసే చేస్తూ ఉంటాను. అంటే నా వీడియోస్ ఎవరికి ఉపయోగపడవు,
నా ఏమల్లా నాలాంటి పనికిమాలిన వాళ్ళని, నాలాంటి తెలివి తక్కువ వాళ్ళని ఏరి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలని నా ఇంటెన్షన్. అండ్ బేసిక్గా నా లైఫ్లో చాలా తక్కువ మంది ఉంటారు, నేను వాళ్ళతో డైలీ ఇంటరాక్ట్ అవుతూనే ఉంటాను. అండ్ ఇఫ్ యూ ఆర్ రిలేటెడ్ టు దిస్ టైప్ ఆఫ్ మెంటాలిటీ, నేను ఎలా ఆలోచిస్తున్నానో మీరు కూడా అలాగే ఆలోచిస్తూ ఉంటుంటే జస్ట్ కామెంట్ బిలో. లెట్స్ బీ ఇన్ టచ్ and let's meet you in the next video.